అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత వచ్చేటువంటి రాజు ఎవరంటే మనకు భారతదేశంలో వాయువ్య ప్రాంతమును ఈశాన్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజులు ఇక్కడ మనకు చంద్రగుప్త మౌర్యుడు కూడా ఒక గొప్ప చక్రవర్తిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే కాలంలో అలెగ్జాండర్ దండయాత్ర చేసే నాటికి భారతదేశంలో మౌర్య సామ్రాజ్యంలో విష్ణునాథ వంశము తర్వాత మహాపద్మంతుడు ఇటువంటి వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. ఇదే కాలంలో ఏం జరుగుతుందంటే గ్రీక్ దండయాత్ర అయినటువంటి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అక్కడ దరిదాపుగా జీలమైనటువంటి పురుషోత్తముడు కూడా విరోచితంగా పోరాడి అలెగ్జాండర్ ధీటుగా పోరాడి తన సైన్యాలతోనే గొప్పగా పోరాడి చివరికి పరాజయం పాలవుతాడు. అతని ధైర్య సాహసాలు మెచ్చుకొని అతని నీతిని అతని సైనిక బలాన్ని మెచ్చుకొని అలెగ్జాండర్ తను మళ్ళీ అదే ప్రాంతాన్ని పురుషోత్తమునికి ఇవ్వడం జరుగుతుంది. అదే కాలంలో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే వాయువ్య ప్రాంతంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఒకవైపు నందవంశములు పరిపాలిస్తున్నప్పుడు వారికి ఒకవైపు ఇలా అస్తవ్యస్తమైనటువంటి చిన్న చిన్న ప్రాంతాలను ఏం చేయలేని స్థితిలో ఇప్పుడు మనకు ప్రజా పరిపాలన కావాలనుకున్న దశలో చంద్రగుప్త మౌర్యుడు దానికి స్థాపించడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు సరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు అతని బ్రాహ్మణ గురువు అయిన తన సలహాదారుడైనటువంటి చాణక్యుడి సహాయంతోనే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఈ వాయువ్య భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాడు. చాణక్యుడు లేదా కౌటిల్యుడు అనొచ్చు. ఇతని సలహా మేరకే అనొచ్చు మనం ఇక్కడ ఇతని సలహా మేరకే చంద్రగుప్త మౌర్యుడికి ఇతని సహాయ సహకారాలతోనూ భారతదేశంలో ఇతను సామ్రాజ్య స్థాపనకి పూనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కౌటిల్య ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయ పరిపాలన ఐక్యత సాధించింది ఈ చాణక్యుడే కౌటిల్యుడు ప్రకారమే. ఇతని సలహా మేరకనే చంద్రగుప్త మౌర్యుడికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా మనకు తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మౌర్య సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాలు ఆక్సస్ నుంచి దక్షిణాన తుంగభద్ర నది వరకు ఉంటుంది. ఉత్తరాన హిమాలయాల వరకు చూడండి, ఇక్కడ ఉత్తరం నుండి హిమాలయాలు ఆక్సస్ నది వరకు, తర్వాత దక్షిణాన తుంగభద్ర నది వరకు, తన సామ్రాజ్య విస్తరణని ఇతను చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఉత్తరం నుంచి హిమాలయ ప్రాంతాలు వదిలేసుకొని ఆక్సస్ నది వరకు, అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో తన పరిపాలన కొనసాగించడానికి విశాలమైన భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్య కాంక్ష కోసం ఇతను ఏం చేశాడంటే దక్షిణాన తుంగభద్ర నది వరకు కూడా ఇతను తన పరిపాలన కొనసాగించడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మౌర్య సామ్రాజ్యం ఇతర దేశాలైనటువంటి సిరియా, ఈజిప్టు, మాసిడోనియా, శ్రీలంక ఒకటి ఇతర దేశాలు. ఇవి సిరియా, ఈజిప్టు, మాసిడోనియా, నేపాల్. చూడండి, ఇక్కడ ఇతర దేశాలతో కూడా తన సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి మనకి ఇక్కడ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. సిరియా తర్వాత ఈజిప్టు, మాసిడోనియా, నేపాల్ ప్రాంతాలు కూడా తన భారతదేశంలో ఒక భాగంగా చేర్చుకొని చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో పరిపాలించినటువంటి ఇక్కడ మనకు చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దరిదాపుగా ఈ దేశాలలో రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయబద్ధంగా ఇతను నెలకొల్పడం జరిగింది. అంటే రాజకీయం కానీ, సాంస్కృతిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఇతను ఇక్కడ అన్ని రంగాల్లోనూ తన సహాయ సహకారాలు ఇస్తూ ఇతను పరిపాలన చేయడానికి ఇక్కడ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దరిదాపుగా ఇతర దేశాల నుంచి వారి యొక్క రచనలు కూడా స్వీకరించడం జరిగింది.
అదేవిధంగా మనకు ఈ ఆర్థికాభివృద్ధి, మతపరమైన స్వేచ్ఛ, శాంతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ సిరియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇతర దేశాల నుంచి అక్కడి నుంచి ఆర్థికాభివృద్ధి యొక్క లక్షణాలను, మతపరమైనటువంటి లక్షణాలు, స్వేచ్ఛాయుత వ్యాపారం, స్వేచ్ఛాయుత పరిపాలన ఎలా ఉండాలనేది తెలియజేయడానికి ఇక్కడ ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు పెంచుకొని చంద్రగుప్త మౌర్యుడు తన పరిపాలన కొనసాగించడానికి మనకు తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ దాదాపు ఇక్కడ ఏంటంటే మనకు ఆనాడు కళలు, కట్టడాలు, సాహిత్యాలు, విజ్ఞాన శాస్త్రాలు కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే మనకు ఆనాడు కళలు, సాహిత్యం, కట్టడాలు కూడా మనకు తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఎందుకంటే విశాలమైన భారతదేశంలో తన పరిపాలన కొనసాగించాలని తెలియజేసినటువంటి రాజు మనకు మొదటగా మౌర్య చంద్రగుప్తుడు. మౌర్య సామ్రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఒక డైనమిక్ ఎంపరర్గా పేరు పొందిన గొప్ప చక్రవర్తిగా ఎవరంటే మనకు ఇతను చంద్రగుప్త మౌర్యుడుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు అసలు పుట్టుపూర్వకం ఎలా ఉన్నాడు, అసలు భారతదేశానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి తెలియజేస్తే మనకు కొన్ని లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ భారతదేశంలో పరిపాలన, సుస్థిర పరిపాలనను చేసింది ఎవరనేది మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు యొక్క పుట్టుక, అతని జీవితం కొన్ని విభిన్న కథనాలుగా ఉన్నాయి. అసలు చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడ జన్మించిండు అనేటువంటి మనకు తెలియజేస్తే కొన్ని ఒక విభిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఎట్లా అంటే విశాఖదత్తుని ముద్రరాక్షసం ఇతడు కులీనుడు అని పేర్కొంది. విశాఖదత్తుని యొక్క ముద్ర రాక్షసం ఇతని కులీనుడు. విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం ఏం తెలియజేస్తుందంటే ఇతన్ని కులీనుడుగా పేర్కొంది. అంటే కులం తక్కువ కులంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు విష్ణు పురాణం ప్రకారం ఇతడు మురా అనే శూద్ర స్త్రీకి జన్మించడానికి తెలియజేస్తుంది. విష్ణు పురాణం ప్రకారం ఇతను శూద్రుడుగా పేర్కొంటుంది. శూద్ర స్త్రీ అటువంటి మురా అనే స్త్రీకి జన్మించాడు. ఇక్కడ చూడండి, విష్ణు పురాణ యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ చంద్రగుప్త మౌర్యుడు శూద్రుడుగా తెలియజేస్తుంది. ఇతడు మురా అనే ఒక శూద్ర జాతికి చెందినటువంటి వ్యక్తిగా తెలియజేస్తుంది. అంటే దాదాపుగా ఈ శూద్ర స్త్రీ అయిన నందరాజుతో జన్మించినటువంటి వ్యక్తి. అంటే ఈ శూద్రశ్రీ నందరాజుతోని ఈమె సంసార జీవితం సాగించేందుకు గాను ఇతను పుట్టినటువంటి వ్యక్తి, ఒక తక్కువ కులానికి పుట్టినటువంటి వ్యక్తి ఇతను చంద్రగుప్త మౌర్యుడుగా అని మురా అనే స్త్రీకి జన్మించాలని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనం ఇంకొకటి ఏంటంటే ఇతను ఇక్కడ ఇంకొకటి దివ్యవదనం ప్రకారం మురియా అనే క్షత్రియ కులానికి జన్మించాలని చెప్తుంది. దివ్యవదన ప్రకారం ఇతను క్షత్రియ కులం వాడని చెప్తుంది. దివ్యవాదం ప్రకారం క్షత్రియ కులం వాడని మనకు చంద్రగుప్త మౌర్యుడు యొక్క సూచన తెలియజేస్తుంది. అంటే విశాఖదత్తుని ప్రకారమేమో ముద్ర రాక్షసం ప్రకారం ఇతనేమో కులీనుడని, తక్కువ కులవాడని ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా విష్ణు పురాణం చూసుకున్నట్లయితే ఇతను శూద్రుడుగాను, ఒక అంటరాని వాడుగాను, తర్వాత మురా అనేటువంటి ఒక నందరాజు ఒక స్త్రీతోని జన్మించిన వ్యక్తి అని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఈమె శూద్ర కులానికి చెందినటువంటి ఒక మురా అనే స్త్రీ నందరాజుతోని సంసారం చేయడం వల్ల అతనికి జన్మించిన వ్యక్తి ఇతను చంద్రగుప్త మౌర్యుడిని విష్ణు పురాణం తెలియజేస్తుంది. అదేవిధంగా దివ్యవదనం ప్రకారం ఇతను క్షత్రియ కులంలో జన్మించాడని మనకు కథనాలు భిన్నంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు ఇంకొకటి చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో తన గురువైన చాణక్యుని సాయంతో క్రీస్తుపూర్వం తన గురువైన చాణక్యుని సాయంతో
చాళుక్యుడి సాయంతోనే భారతదేశంలో ఇతను సుస్థిర పాలన చేసినట్టు తెలియజేస్తుంది. అంటే ఈ సలహాతో నిరంకుశుడైనటువంటి నందులను ఓడించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తుపూర్వం 324లో చాళుక్యుడి సాయంతో ఏం చేస్తున్నాడంటే నిరంకుశ రాజులైనటువంటి నందరాజులను ఓడించడానికి ఇతను సహాయం కోరుతాడు. అదేవిధంగా ఇదే కాలంలో అప్పుడు ఎవరంటే అలా ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా పరిపాలిస్తున్నాడు. ఈ అలెగ్జాండర్ పరిపాలన ఒకవైపు నందరాజును హింసించేటువంటి పరిపాలన, ఒకవైపు ఇతని పరిపాలన తెలియజేస్తుంది. అలెగ్జాండర్ దగ్గరికి పోయి ఏం చేస్తాడంటే చంద్రగుప్త మౌర్యుడు నందరాజును ఓడించమని అలెగ్జాండర్కు తెలియజేశాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అలెగ్జాండర్ ఎప్పుడైతే ఇతని చెప్పిన మాటలు విన్న తర్వాత వెంటనే చంద్రగుప్తుడిని ఖైదు చేయమని అలెగ్జాండర్ ఆజ్ఞాపిస్తాడు. అలెగ్జాండర్ ఆజ్ఞాపించిన వెంటనే ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ సైన్యం చంద్రగుప్తుని బంధించాలని ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పటికీ ఏం జరుగుతుందంటే చంద్రగుప్త మౌర్యుడు అతను తప్పించుకొని వచ్చేస్తాడు. వచ్చేసి అతను కొంతకాలం తప్పుదంగా ఉండిపోతాడు. అంటే చంద్రగుప్తుడు బంధి తప్పించుకొని చాళుక్యుల సహాయంతో భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని గ్రీకుల పాలన నుండి తప్పించుకోవచ్చు. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ దండి బంధించమని చెప్తాడో అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ చాళుక్యుల సహాయంతో ఏం చేస్తాడంటే భారతదేశంలో ఒకవైపు ఏమో గ్రీకుల పరిపాలన ఉంటుంది, ఒకవైపు ఏమో నందరాజుల పరిపాలన ఉంటుంది. దీని మధ్య సంకేత లేక చివరికి ఏం జరుగుతుందంటే ఇతను చాళుక్యుల సహాయంతో వాళ్ళందరినీ కూలదూసి మనకు భారతదేశంలో ఈ సుస్థిర పరిపాలన చేస్తుంది. అదేవిధంగా గంగా సింధు ప్రాంతాల నుంచి సమకూర్చుకున్నాడు. గ్రీకుల నిరంకుశంతో విసిపోయినటువంటి భారతీయ రాజు చంద్రగుప్తునికి సహాయంగా నిలిచారు. ఒకవైపు ఏమో గ్రీకుల యొక్క నిరంకుశ రాజరికానికి, ఒకవైపు నందరాజు పెట్టేటువంటి బాధలకు వీళ్ళకి ప్రజలు విసిగిపోతారు. విసిగి చెంది ఏం చేస్తారంటే చివరికి ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడికి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇతను చేశారంటే వాళ్ళ నందులను ఓడించి చివరికి సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ హిమాలయ రాజ్యం రాజైన పర్వతరాజు పౌరరాజైన పురుషోత్తమ సాయంతో భారతదేశంలో వాయువ్య ప్రాంతాల్లో ఇతను సామ్రాజ్యం స్థాపిస్తుండు. ఎందుకంటే అప్పటికే ఒకసారి వినండి, చూడండి, అప్పటికే ఒకసారి భారతదేశంపై అలెగ్జాండర్ దండెత్తినప్పుడు పౌరరాజైనటువంటి ఇక్కడ పురుషోత్తముడు కూడా ఓడించడం జరుగుతుంది. ఈ పురుషోత్తముడు ఓడిపోబడి చివరికి ఇచ్చిపోతాడు. ఎందుకంటే ఆ సైన్యం కూడా ఇతనికి పురుషోత్తముడు కూడా ఎవరికి సాయం చేస్తారంటే చంద్రగుప్త మౌర్యుడు కూడా సాయం చేసి ఈజీగా ఉత్తర భారతదేశంలో సామ్రాజ్యం మీద నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మగధ పాటలిపుత్ర ఆక్రమణైపోతుంది. అంటే దరిదాపుగా మనకు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని సైన్యాధిపతులు క్రీస్తుపూర్వం 321లో సమాసమై దండయాత్రలకు సంబంధించిన ప్రాంతాన్ని ఏం చేస్తారంటే మనకు క్రీస్తుపూర్వం 321లో ఏం జరుగుతుందంటే ఇక్కడ అలెగ్జాండర్ చనిపోవడం జరుగుతుంది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని పరిపాలన ఎక్కడెక్కడ పరిపాలించారో వారు ఏం చేస్తారంటే వారి పరిపాలన ప్రకారం దీన్ని సామ్రాజ్యాన్ని పంచుకోవడానికి వాళ్ళ యొక్క సేనాపతులు ఆలోచిస్తుంటారు. అంటే సేనాపతుల్లో మనకు ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని తమ మధ్య పంచుకోవాలని ఒక చేస్తారు. అయితే ఆ విధంగా సెల్యూకస్ నికేటర్ పశ్చిమ ఆసియా ప్రాంతం రాజు. చూడండి, ఇక్కడ 321లో చనిపోవడం జరుగుతుంది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతనికి ఉన్నటువంటి సామంత రాజులు ఏం చేస్తారంటే వివిధ ప్రాంతాల్లో అటు సిరియా, ఈజిప్టు, కందహార్, భారతదేశాలపై తన పాలనని కొనసాగిస్తుంది. ఈ కొనసాగించినప్పుడు అతనికి ఉన్నటువంటి అతని సామంత రాజులు ఏం చేస్తారంటే దీన్ని ఎవరెవరు పంచుకోవాలని తలా కొన్ని ప్రాంతాలను మిగతా వ్యక్తులు పంచుకోవడం జరుగుతుంది. ఎవరంటే అలెగ్జాండర్ యొక్క సేనాని పంచుకున్న తర్వాత ఈ ఉత్తర భారతదేశానికి ఎవరంటే అప్పుడు సెల్యూకస్ నికేటర్ రావడం జరుగుతుంది. చూడండి, ఈ ఉత్తర భారతదేశానికి ఎవరు వస్తారంటే సెల్యూకస్ నికేటర్ ఈ ప్రాంతానికి రాజు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత
అప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాంతంలో దరిదాపుగా చంద్రగుప్త మౌర్యుడు కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఇక్కడ సెలికస్ నికేటర్ ఏం చెప్తాడంటే చంద్రగుప్తుడిపై దాడి చేయడానికి ఇతను అవకాశాన్ని తీసుకొని పూనుకుంటాడు, నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సెలికస్ నికేటర్ యొక్క స్నేహితులు, బంధువులు, ఇతర వ్యక్తులు, అయ్యా సెలికస్ నికేటర్ నువ్వు భారతదేశంలో పరిపాలించబడి చంద్రగుప్త మౌర్యుడితో నువ్వు కయ్యానికి కాలు బాబు, చివరికి నీవే ఓడిపోతావు. అతని గుండె బలం, ధైర్య బలం, అతనికి ఉన్న సైనిక బలంతో నువ్వు తునాత్మకమై చనిపోవడం జరుగుతుందని ఇక్కడ సెలికస్ నికేటర్కి తన వ్యక్తులు తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ఎప్పుడైతే యుద్ధంలో ఆ యుద్ధాన్ని చేయకుండా ఇతను శాంతి సంధి చేసుకుంటాడు. శాంతి చేసుకుంటాడు. శాంతి సంధి చేసుకుని అతనితో స్నేహస్తాన్ని అందించడం జరుగుతుంది. అయ్యా మన గొడవ ఎందుకు నాయన, మనం కలిసి ఉండాలి అని సెలికస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుడితో స్నేహస్తాలు అందించి అతను పరిపాలన కొనసాగిస్తాడు. ఈ పరిపాలన స్నేహస్తాలు అందించేందుకు గాను ఏం చేస్తాడంటే ఈ సెలికస్ నికేటర్ ఈ సంధి భాగంలోనే కాబూల్, కందహార్, హీరట్, బెలూచిస్తాన్, కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్తాన్, చూడండి సెలికస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుడితోని స్నేహస్తాన్ని పెంపొందించుకొని ఇతను ఇక్కడ ఆ స్నేహానికి ఏం చేస్తాడంటే సెలికస్ నికేటర్ తన రాజ్య భాగంలోని కొన్ని ప్రాంతాలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతాలు ఏంటంటే కాబూల్, కాందహార్, హీరట్ అండ్ బెలూచిస్తాన్ ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ చంద్రగుప్త మౌర్యుడికి. అదేవిధంగా వీటికి బదులుగా 500 యుద్ధ ఏనుగులు ఇచ్చాడు. 500 యుద్ధ ఏనుగులు. చూడండి ఇక్కడ ఈ ప్రాంతాలే కాకుండా దరిదాపుగా 500 యుద్ధ ఏనుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి మనకు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే దీని బదులుగా వీరి మధ్య శాంతి బలం ఇంకా బలపడడానికి, వీరి మధ్య శాంతి సంబంధం ఇంకా బలపడడానికి సెలికస్ నికేటర్ కుమార్తెను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. సెలికస్ నికేటర్ కుమార్తె, ఈ కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఇంకా బంధం బలపడి వారి యొక్క సుస్థిర పరిపాలన గొప్పగా జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అంతేకాకుండా తన రాయవారిగా మెగస్తనీస్ని తన మౌర్య చంద్రగుప్తుని పరిపాలన ప్రాంతానికి పంపడం జరుగుతుంది. మెగస్తనీస్ని కూడా చూడండి ఇతను ఈ ప్రాంతాలే కాకుండా ఇంకా బలపడడానికి స్నేహస్తాలు అందిస్తూ వైవాహిక సంబంధాల ద్వారా కూడా ఇతను ఏంటంటే సెలికస్ నికేటర్ తన కుమార్తెను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతను తన రాయవారిగా ఉన్నటువంటి మెగస్తనీస్ని మౌర్య సామ్రాజ్యానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ యొక్క లక్ష్యాలను వర్తించడానికి ఇతను తెలియజేసింది. ఈ మెగస్తనీస్ రచించినటువంటి గ్రంథమే ఇండికా అనేది తెలియజేస్తుంది. ఈ ఇండికా అనే గ్రంథమే మౌర్య సామ్రాజ్యం యొక్క ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత పరిపాలన విధానాన్ని ఈ గ్రంథంలో తెలియజేస్తుంది. ఇది మౌర్య చంద్రగుప్తుని యొక్క పరిపాలన కాలంలో సెలికస్ నికేటర్ తన స్నేహస్తాన్ని అందించి తన పరిపాలనకు సహాయపడడానికి కాకుండా వైవాహిక సంబంధాల ద్వారా కూడా తన పరిపాలన కొనసాగించాలని చంద్రగుప్త మౌర్యుడికి తెలియజేస్తుంది. అదేవిధంగా అట్లా కాకుండా చంద్రగుప్తుడు దక్షిణ భారతదేశ ఆక్రమణ కూడా జరుగుతాడు.
దండయాత్రగా చెప్పవచ్చు. దక్షిణ భారతదేశ దండయాత్రగా మనం చెప్పవచ్చు. అంటే చూడండి, అదే కాలంలో దక్షిణ భారతదేశ దండయాత్రగా తెలియజేసింది. మధ్య రాజ్యంపై ఎంతకాలం దృఢపరచుకోవడానికి దక్షిణ భారతదేశ రాజ్యంపై అతను బలమైన సైన్యం తీసుకొని భారతదేశానికి అంటే మౌర్య సామ్రాజ్యంలో అటు ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశాన్ని కూడా తన ఆధీనంలో చేసుకోవాలని ఇతను పెద్ద సైన్యంతో బయలుదేరడం జరుగుతుంది. ఈ సైన్యం ప్రకారం ఏం జరుగుతుందంటే మనకు సరిదాపు ఇక్కడ గ్రీక్ రచయిత ప్లూటార్క్ ప్రకారం ఇతనికి ఎన్ని ఉన్నాయంటే ఇతని చంద్రగుప్తుని ఆధీనంలో 6 లక్షల కాల్బలం 30,000 అశ్విని దళం 30,000 అశ్విక దళం, అదేవిధంగా 9,000 ఏనుగులు, దరిదాపుగా రథాలు ముఖ్యంగా చాలా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే గ్రీక్ రచయిత ప్లూటార్క్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చంద్రగుప్త మౌర్యునికి 6 లక్షల కాల్బలం 30,000 అశ్విక దళం అంటే గుర్రాలు, తర్వాత 9,000 ఏనుగులు, అదేవిధంగా ఇనుప రథాలు కూడా ఉన్నటువంటి మనకు ఇక్కడ అతనికి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు మెగస్థనీస్ కూడా చంద్రగుప్త రాజ్యంలో పెద్ద సైన్యం ఉన్నట్టు ధృవీకరించాడు. అదేవిధంగా పెద్ద సైన్యం దరిదాపుగా తన ఇండికా గ్రంథంలో మెగస్థనీస్ కూడా ఏం చెప్తున్నారంటే ఇతనికి పెద్ద సైన్యం ఉందని కూడా తన గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అటు ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలో విశాలమైనటువంటి సామ్రాజ్యం స్థాపించాలని కావాలని ఇతను అనేకటువంటి సైనికులను కూడా పెంచి పోసినట్లు మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కాల్బలం కనిపిస్తుంది, అశ్విక దళం కనిపిస్తుంది, ఏనుగులు కనిపిస్తున్నాయి, విధంగా రథాలు కూడా కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనకు ఇంకొకటి దాదాపుగా భారతదేశ దక్షిణ ప్రాంతాలను ఆక్రమణ తెచ్చుకున్నవాడు బిందుసారుడు అని చంద్రగుప్తు కాదని కొంత తెలియజేసింది. అంటే ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ చూడండి, భారతదేశము దక్షిణ ప్రాంతాన్ని తన ఆధీనంలో తెచ్చుకున్నది మౌర్య చంద్రగుప్తుడు కాదు, బిందుసారుడు అని ఇక్కడ కొంత చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే పూర్తి వివరాలు తెలియజేయడం జరగట్లేదు. ఇది మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడికి ఉన్నటువంటి పరిపాలన విభాగాలు మనకు మొదటి ప్రాంతంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు అంటే బిందుసారుడు. ఈ బిందుసారుడు క్రీస్తు పూర్వం 297-273 చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చేటువంటి మౌర్య సామ్రాజ్యానికి వచ్చే రాజు అంటే బిందుసారుడుగా చెప్పవచ్చు. ఈ బిందుసారుడు ఎవరనేది మనకు చంద్రగుప్తుడు ఢిల్లీ సింహాసనాన్ని వదిలి వెళ్ళిన తర్వాత దక్షిణ కర్ణాటక వెళ్తున్న క్రమంలో తన కొడుకైన బిందుసారుడు, ఇతను చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు. ఇతడు దక్షిణ ఉన్నటువంటి భారతదేశం యొక్క సామ్రాజ్యాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణించినప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరైతే తన కొడుకే. ఇతను ఏం చేశాడంటే చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పరిపాలన కాలంలో దక్షిణ భారత ఇతను మతం ఏం మతం అంటే జైన మతాన్ని స్వీకరిస్తాడు. జైన మతాన్ని స్వీకరించి తనను ఆ జైన మతాన్ని స్వీకరించి
దక్షిణ భారతంలోని కర్ణాటకలోని శ్రావణ బెలగోలకు బయలుదేరి అక్కడే ఇతను ఏం చేస్తాడంటే దరిదాపు ఉపవాస దీక్షను చేసి ఈ సల్లేఖన వ్రతం చేసి చంద్రగుప్త మౌర్యుడు తన శరీరాన్ని చేసుకొని చివరికి ఆహార పానీయాలను ఎలాంటి ముట్టుకోకుండా తనకు తానే ఎట్లా ఏమీ ముట్టుకోకుండా తన శరీరాన్ని తానే చేసుకొని చనిపోవడం జరుగుతుంది ఈ మౌర్య చంద్రగుప్తుడు. ఇక్కడ కర్ణాటకలోని శ్రావణ బెలగోల అప్పుడు బయలుదేరినప్పుడు కర్ణాటక బయలుదేరినప్పుడు ఈ రాజు బిందుసారుడే తన పరిపాలన కొనసాగిస్తాడు. తన కొడుకు ఆ బిందుసారుడు ఏం చేస్తాడంటే తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి అతని పాలనా విధానాలు కొనసాగిస్తాడు. తన తండ్రి పరిపాలన కొనసాగించడానికి అతని ఆశయాలని కొనసాగిస్తాడు. అందుకనే ఈ బిందుసారుడికి అమిత్ర గాత్ర అనే బిరుదు ఉంది. అమిత్ర గాత్ర అంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు ఎందుకంటే మిత్రులు కాని వారిని అంతం చేశాడని పేరుగాంచాడు. అమిత్ర గాత్ర అంటే ఎవరైతే స్నేహంగా ఉండరో ఎవరైతే మిత్ర బంధాన్ని పెంచుకోరో అక్కడ వారిని చంపేసి తననే ఉండడం జరుగుతుంది. అంటే ఎవరైతే మిత్రులు కారో శత్రువులు హంతం చేసింది కాబట్టి అతనికి అమిత్ర గాత్ర అనేటువంటి బిరుదు ఉందని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ పరిపాలన విభాగాలు చూసుకున్నట్లయితే మనకు దరిదాపుగా దక్కన్ నుంచి మైసూరు వరకు దండయాత్ర చేసి తన విశాల భూభాగాన్ని ఆక్రమించి మౌర్యుల అధికారాన్ని బలోపేతం చేస్తాడు. ఇక్కడ దరిదాపుగా దక్కన్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి దక్కన్ వరకు ఇతను పరిపాలన సాగించి విశాలమైనటువంటి భూభాగాన్ని ఆక్రమించుకొని తన పరిపాలన కొనసాగిస్తాడు. అంటే తన తండ్రి దగ్గర కొడుకుగా పేరుగాంచి చంద్రగుప్త మౌర్యుల తర్వాత బిందుసారుడు తన పరిపాలనలో విజయవంతమైనటువంటి పరిపాలన కొనసాగించాలని మనకు కొన్ని చరిత్ర శాసనాల తర్వాత వారి యొక్క లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దరిదాపుగా ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందంటే అంతేకాక తన తండ్రి సంపొందిన సామ్రాజ్యాన్ని తిరగకుండా కాపాడాడు. తన తండ్రి సంపాదించినటువంటి సామ్రాజ్యాన్ని తరిగిపోకుండా కాపాడాడు. అతను ఇతరులాగా కూడా ఇతను ప్రజలతో మమేకమై ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ సాంఘిక అవసరాలు తీరుస్తూ ప్రజల క్షేమాన్ని కోరుతూ మౌర్య సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి లక్ష్యాల్లో బిందుసారుడు కూడా తన తండ్రికి తగ్గ కొడుకుగా అతను పేరుగాంచినాడని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇతను తన పరిపాలన కాలంలో ఇంకొకటి ఏంటంటే బిందుసారుడు దౌత్య రాయబారాలు కూడా చేయడం జరిగింది. సిరియా ఈజిప్టు పంపుతున్నారు దౌత్య రాయబారాలు. సిరియా ఈజిప్టు ప్రాంతాలకు కూడా దౌత్య రాయబారాలు పంపడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సిరియా రాజు ఇక్కడ ఈజిప్ట్ రాజు వీళ్ళు కూడా దౌత్య సంబంధాలు నెలకొల్పి చేయడం జరుగుతుంది. అంటే సిరియా రాజు మొదటి ఆంటియోకస్ అదేవిధంగా మనకు ఈజిప్ట్ రాజు ఫిలడెల్ఫియస్ చూడండి ఇతను దౌత్య యొక్క రాయబారాలు కూడా పంపడం జరుగుతుంది. సిరియాను పరిపాలిస్తున్నటువంటి రాజు మొదటి ఆంటియోకస్, అదేవిధంగా ఈజిప్టును పరిపాలిస్తున్న రాజు ఫిలడెల్ఫియస్. వీళ్ళ దగ్గర కూడా స్నేహస్తాల కోసం దౌత్య రాయబారాలని పంపించాలని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ బిందుసారుడు సిరియా రాజును తమ దేశం నుంచి ఫిక్స్ అనే తీయని పండ్ల పొంగలు సిరియా రాజు ఏం చేస్తాడంటే తమ దేశం నుంచి ఇతను ఫిక్స్ అనేటువంటి తీయని పండ్లు వైన్ కూడా పంపింది. సిరియా రాజు ఏం చేస్తాడంటే ఈ బిందుసారునికి ఈజిప్ట్ నుంచి ఫిక్స్ అనేటువంటి
ఒక తీయటి పండ్లను కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వైన్ తాగడానికి వైన్ కూడా పంపించాడని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇది అదేవిధంగా దరిదాపుగా బిందుసారుడు తాత్వికం పంపమని కోరాడు. అదేవిధంగా ఇదే కాలంలో ఎందుకంటే భారతదేశంలో సామాజిక ఆర్థిక ఒక శాస్త్ర విధానాలు కూడా కావాలని ఒక తాత్వికని పంపించడం అని ఇక్కడ ఈ బిందుసారుని ఈ ఈజిప్ట్ రాజు కోరడం జరుగుతుంది. సిరియా రాజు బిందుసారుని ఒక తాత్వికను కూడా పంపించమని అతను కోరుతాడు. అందుకనే ఒక తాత్వికను కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ దరిదాపుగా ఏంటంటే బిందుసారుడు గ్రీక్ సంస్కృతిపై ఉన్న లేదా మక్కువ తెలియజేస్తుంది. అదేవిధంగా బిందుసారుడు గ్రీక్ సాంస్కృతిక లక్షణాలపై ఉన్నటువంటి ఆచారాలను సంప్రదాయాలను వారి యొక్క కళలను కూడా అతని మక్కువ ఉందని మనకి ఇక్కడ మౌర్య సామ్రాజ్యంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే మౌర్య సామ్రాజ్యంలో భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే దరిదాపుగా ఇక్కడ బిందుసారుడు కూడా గొప్ప రాజు, తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అందుకే ఇతనికి అమిత్ర గాత్ర అని కూడా బిరుదు ఉండడం జరిగింది. అదే అంటే తన రాజ్యాన్ని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం కూడా తన పరిపాలన కొనసాగించాలనేది మనకి పూర్తిగా ఇక్కడ తెలియజేస్తుంది. అంటే అదేవిధంగా దౌత్య సంబంధాలు కూడా పెంపొందించాడు విదేశాలతో. అక్కడ సిరియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, వారి స్నేహస్తాలు కూడా అందించి తన సుస్థిర సామ్రాజ్యాన్ని తన పరిపాలన కొనసాగించాలని తెలియజేస్తుంది. ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు ఎవరంటే మనకు గొప్ప చక్రవర్తి, భారతదేశంలో చక్రవర్తిగా పేరుగాంచిన వ్యక్తి అంటే అశోకుడు. ఆ అశోకుడు రేపు చెప్పడం జరుగుతుంది కదా.